కాకపోతే ఇక్కడ పాటిస్తాను. థ్యాంక్ యూ. సో సమయం కూడా ఎక్కువ అవుతుంది, ఆకలి అవుతుంది కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ, ఇది మా ప్రోగ్రాం, ఇది మన కార్యక్రమం. అంటే ఒక కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే, పెళ్లి జరిగినా, ఏదైనా శుభకార్యం జరిగినా ఎట్లా మనం యాక్టివ్గా ఉంటామో అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజానికి మనం మాట్లాడితేనే అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనే విషయం మీద చర్చ జరిగినప్పుడే మనం ఏంటిది, అవతల వాళ్ళు ఏంటిది అనేది తెలుస్తుంది. సో అందుకే ఈ కార్యక్రమం, పరిచయ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో నాకు రాజిరెడ్డి సార్ అంటే ఎంత ఇష్టం అనేది చాలా మందికి తెలుసు. ఇంతకుముందు నిన్న మొన్న కూడా మనం సార్ కార్యక్రమంలో నేను హాజరై మాట్లాడిన వీడియోని కూడా అందరం చూడడం జరిగింది. సో నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే కారణమే రాజిరెడ్డి సార్. ఎందుకనంటే మీ అందరికీ తెలిసి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉండేది, ఇక్కడ మన క్లాస్ రూమ్ ఉండేది, ఇక్కడ ఒక గ్రౌండ్ ఉండేది. ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుందో ఉండదో తెలియదు కానీ మన స్కూల్లో ప్రేయర్ చేయించేవాళ్ళు, ప్రార్థన చేయించేవాళ్ళు. మొత్తం మంది స్టూడెంట్స్ అటు ఉంటే ఒక ఇద్దరో ముగ్గురో ఇటు వచ్చి వందే మాత్రం తర్వాత ప్రార్థన చేయించే సమయంలో ఇప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఏ విధంగా భయపడుతున్నామో సేమ్ నేను కూడా 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇటువైపు వచ్చి ప్రేయర్ చేయాలంటే అదే విధమైనటువంటి ఒక భయం ఉండేది. సో ఆ భయాన్ని ఓటడం కోసం రాజిరెడ్డి సార్ ప్రతి ఒక్కరితోటి కూడా ప్రేయర్ చేయించేది. ఇటు వచ్చి మాట్లాడితే స్టేజ్ ఫియర్ పోతుందని. ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్లో మీ పిల్లల్ని మాట్లాడిస్తాం, మీ పిల్లల్ని డ్యాన్స్ నేర్పిస్తాం, మీ పిల్లలకి పాటలు నేర్పిస్తాం, మీ పిల్లలకి ఆటలు నేర్పిస్తామని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు పెట్టి దాన్ని ఒక ప్రచారంగా వాడుకుంటారు. కానీ 30 ఏళ్ల క్రితమే దాన్ని చేసి చూపించినటువంటి మహానీయులు రాజిరెడ్డి సార్ గారు మనకు హెడ్ మాస్టర్గా ఉండే. సో రాజిరెడ్డి సార్ గురించి చెప్పమంటే నేను సాయంత్రం దాకా చెప్తా. ఎందుకంటే సార్తో ఉన్నటువంటి అనుబంధం అటువంటిది, సార్కు ఉన్నటువంటి చరిత్ర అటువంటిది, సార్కు ఉన్నటువంటి గొప్పతనం, గొప్ప మహానీయుడు కాబట్టి. సో ఒక ఆర్గనైజేషన్లో రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళడం అంటే అది అంత ఆషామాషి కాదు. సో సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, కానీ సమయం తక్కువ ఉన్నందున సార్ గురించి చాలా తక్కువగా చెప్తూ, కేవలం సార్కి ఏమి చేసినా ఎంత ఇచ్చినా తక్కువనే. తల్లిదండ్రుల రుణం ఏ విధంగా అయితే తీర్చుకోలేమో గురువుల రుణం కూడా అదే విధంగా తీర్చుకోలేం. ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఒక చిన్న స్వార్థం ఉంటుంది. కొడుకు చదువుకొని ఎదిగితే రేపు మాకు అంది వస్తాడనో, బిడ్డ చదివి ఎదిగితే రేపు మంచి స్థాయిలో ఉంటే మాకు వృద్ధాప్య దశలో అండగా ఉంటుందని ఒక చిన్న స్వార్థం ఉంటుంది. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మన తరగతి గదిలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎదగాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలి అని మాత్రమే కోరుకొని వారి దగ్గర నుండి ఏమి ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసే సర్వీస్ ఏదైనా ఉన్నదంటే అది టీచర్సే. కాబట్టి టీచర్లందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అనురాధ మేడం గారు మనకు చిన్నప్పుడు మన దగ్గర నాకు తెలిసి ఫస్ట్ పోస్టింగ్ మేడంది. సో మేడం వచ్చినప్పుడు కూడా మనకి సైన్స్ టీచర్ ఉండే, నాకు గుర్తుంది. టీచర్ వచ్చినప్పుడు అంటే వేరే అనుకోవద్దు మేడం. సో మనందరం మనందరం ఇక్కడ సోరకాయలు అవి తీసుకొచ్చి ప్రేమతోటి మేడంకి, సుచిత్ర మేడంకి, అదేవిధంగా సార్కి, వీళ్ళందరికీ ఇచ్చి ఒక బాండింగ్, అంటే వీళ్ళు మా వాళ్ళు, మన పేరెంట్స్కి ఎట్లయితే అట్లా చేస్తామో ఆ ఫీలింగ్ ఉండేది. ఆ మేడం కూడా ఒక సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసి దగ్గరకు తీసుకొని, అంటే ఎటువంటి కొంతమంది తారతమ్యాలు లేకుండా, డిఫరెన్స్ చూపించకుండా మనం ఓన్ చేసుకునేటువంటి టీచర్స్. అదేవిధంగా సుచిత్ర మేడం గురించి చెప్పాలంటే మీరు అందరు చెప్పినట్టుగా అందరు అభిమానించే, ఇప్పుడు రాజిరెడ్డి సార్ని ఏ విధంగా అయితే అందరు గుర్తుపెట్టుకుంటారో సేమ్ సుచిత్ర మేడం కూడా అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటుంది. అంటే అందరు ఉంటారు, దాంట్లో సుచిత్ర మేడం కొంచెం స్పెషల్గా వాళ్ళ బాబుని కూడా చిన్నప్పుడు తీసుకొచ్చేది. సరిత మేడం వాళ్ళ పాప కూడా వచ్చేది. సో అప్పుడు మనల్ని ఓన్ చేసుకొని వాళ్ళు మన బ్రదర్స్ లాగా, ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసేది. సో అదేవిధంగా సుచిత్ర మేడం గారికి, అదేవిధంగా సరిత మేడం గారికి, మరి మన గ్రామంలో లక్ష్మి టీచర్లు ఇద్దరు కూడా, అంటే మనకి ఇక్కడ వరుసలు వేరైనా మనకి గురువులు కాబట్టి, సో స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు, బయటకు వచ్చినప్పుడు మాత్రం మనల్ని ఫ్యామిలీ లాగా చూసేది. అదేవిధంగా తిరుపతి సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా ట్యూషన్తో స్టార్ట్ చేసి అందరికీ మన గురువుగా ఉన్న మన గ్రామంలో ఉన్న సార్. అదేవిధంగా పొరగంటి రాజయ్య సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, మనకు ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. సో అందరికీ, ఫ్రెండ్స్కి, టీచర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఇంతకుముందు శ్రీనివాస్ చెప్పినట్టుగా, సురేష్ చెప్పినట్టుగా, రవీందర్ కుమార్ చెప్పినట్టుగా ఏదో ఒక రంగంలో మీరందరూ కూడా సో ఒక ఫ్యామిలీని రన్ చేయాలన్నా కూడా ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్ప చేయలేరు. సో మహిళా మనులందరూ కూడా వారి కుటుంబాలలో వారు సక్సెస్ అయ్యారని మేము ఆశిస్తున్నాం. సో మనం కూడా ఎవరి రంగంలో వాళ్ళ ఉన్నాం. కాకపోతే మనందరం ఇప్పుడు ఇక్కడ ఒక యూనిటీ, ఒక కుటుంబం లాగా 99 2000 బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ఈ స్కూల్కు కానీ, మనలో ఉన్న ఫ్రెండ్స్కి కానీ,
టీచర్స్కి కానీ అదేవిధంగా సమాజానికి కానీ ఏదో ఒక రకంగా, ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మన పురగంట రాజా సార్ వాళ్ళ మనవరాలకి అనుకుంటా ఒక బ్లడ్ అవసరం అంటే ఒక గ్రూప్లో పెట్టింది, రైట్ సార్, మనవరాలు కదా. సో మనవరాలకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే ఒక బ్లడ్ అవసరం అంటే ఒక గ్రూప్లో పెట్టింది. నేను వెంటనే అది చాలా మందికి షేర్ చేసి ఫోన్ చేసిన, ఫోన్ బిజీ వచ్చి ఉండే, నేను కొంతమంది ఫ్రెండ్స్కి కూడా చేసిన. అంటే అవసరం బ్లడ్ అనేది అవసరం పడ్డప్పుడు ఎవరినో అడగకుండా మనమే ఒక యూనిట్గా ఈ గ్రూప్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లాంటివి కాకుండా ఇంతకుముందు శ్రీని చెప్పినట్టు పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, విలేజ్ కోసం కావచ్చు, ముఖ్యంగా మనలో ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఏదైనా అవసరం పడితే తప్పకుండా మనందరం కూడా ఒక 108 లాగా దాన్ని తీర్చకపోయినా మేము ఉన్నాము అనే భరోసా ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. దీన్ని ఒక తీర్మానం లాగా భావించాలని ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరికైనా ఒకరితోనొకరికి అవసరాలు ఉంటాయి. సో మనం అందరం ఫ్రెండ్స్, మనందరం ఒక స్కూల్ మేట్స్, మనందరం ఒక కుటుంబం అని భావిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఏ రకమైన ఇబ్బందులున్నా మనం షేర్ చేసుకొని ఒక హ్యాపీనెస్నే కాకుండా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా నిర్మోహమాటంగా మనకు తెలియజేస్తే మనందరం ఐక్యంగా పోవడానికి, ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇంతకుముందు రవీందర్ కుమార్ చెప్పినట్టుగా సార్, నేను మీకు తెలుసు, అంటే నా పిల్లలు మీకు తెలుసు, కొంతమంది టీచర్లకు తెలియదు. సో నాకు 2 పిల్లలు, బాబు ఆదర్శ్, పాప ఆదర్శ. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ సేమ్, ఇయర్ చేంజ్, అందుకే పేర్లు సేమ్ పెట్టిన, ఆదర్శ. సో 4th క్లాస్ అయిపోయి బాబు 5th ఎంటర్, పాప 3rd క్లాస్ అయిపోయి 4th ఎంటర్ అవుతుంది. సో సార్ నేను 7th అయిపోయిన తర్వాత 8th క్లాస్ చదవలేదు. జ్యోతి శ్రవంతికి ఒక 2 జంపు కొట్టి 9th క్లాస్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినాం. అప్పుడు సార్ చాలా వార్నింగ్ చేసిండు, ప్రైవేట్ వద్దురా బాబు అని. సార్ మాట వినలేదు. సో జీవితం వింటే ఇంకోలాగా ఉండేది కావచ్చు. వినకుండా వచ్చిన తర్వాత విద్యార్థి సంఘం వైపు వెళ్ళి సార్ చాలాసార్లు నన్ను హెచ్చరించినా కూడా ప్రేమతోటి, అంటే విన్నట్టే విని మళ్ళీ యాక్టింగ్ చేసి తర్వాత మన మైండ్లో ఉండేది చేసేది. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ గవర్నమెంట్లో చదివి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో LLB LLM పూర్తి చేసిన. 1 నిమిషంలో పూర్తి చేస్తా, ఎక్కువ మాట్లాడను. అప్పుడు నేను విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమం గట్టిగా ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో నేను అక్కడ TDSF తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ పెట్టిన. దానికి చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ జేఏసీ చైర్మన్గా ఉన్నాడు. సార్ని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చిన సార్ రాజిరెడ్డి సార్. వెంటనే సార్కి ఫోన్ చేసి, సార్ నేను ఇట్లా LLM చేస్తున్నా సార్ ఉస్మానియాలో, సో విద్యార్థి సంఘం పెడుతున్నా సార్, దానికి కోదండరామ్ సార్ని పిలవాలంటే సార్ ఫస్ట్ ఒక మాట అన్నాడు, ఏం చెప్పినా నువ్వు ఏం చెప్తున్నావురా, ఇది లా అన్న చేసేదన్నా చేస్తావా అంటే, లేదు సార్ అది తర్వాత మాట్లాడడం, కానీ ఇట్లా ఆర్గనైజేషన్ పెడుతున్నాను కానీ సరేనా నీ ఇష్టం, తప్పకుండా నేను సహకరిస్తాను. కోదండరామ్ సార్కి ఫోన్ చేసి మాట్లాడి నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయించి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, అంటే నేను గర్వంగా చెప్పుకుంటున్నా, హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్ ప్రెస్లో 500 మంది విద్యార్థులతోని 2012లో విద్యార్థి సంఘం పెడితే దానికి చీఫ్ గెస్ట్గా కోదండరామును పంపించిన గురువార్యులు రాజిరెడ్డి సార్. సో అంటే నేను వాస్తవంగా సార్ కోరుకున్నది ఏంటంటే వాళ్ళ కూతురులలాగా నేను కూడా చదువుకొని ఒక బీటెక్ వైపు లేకపోతే టీచింగ్ వైపు పోవాలని చాలాసార్లు హెచ్చరించాను. సారీ సార్ మీ మాట వినలేదు, కానీ పొలిటికల్ అనేది ఎందుకు అదొక పిచ్చి సార్. 2014లో నేను జెడ్పీటీసీ పోటీ చేసినప్పటి నుంచి అదేందో తెలియదు. అసలు లా పూర్తయింది, యాక్చువల్గా నేను హైకోర్టులో ఎన్రోల్మెంట్ చేసుకున్నా, అది కూడా ప్రాక్టీస్ చేయకుండా ఒక పిచ్చి సార్ అంతే. ఏదో ఒక సందర్భంలో ఒక మంచి టైం వస్తుందని అనుకుంటున్నా. దానికి 1 నిమిషం సార్, నేను ఇక్కడ విలేజ్లో అనివార్య కారణాలు అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా అంటే క్లాస్మేట్స్ ఏ విధంగా అండగా ఉంటారని చెప్పడం కోసం చెప్తున్నా. మేరు కుమార్ రవీందర్ ఇద్దరు కూడా సార్, ఊరు మొత్తం ఒకవైపు ఉంటే వాళ్ళిద్దరు నా వైపు నిలబడి పొలిటికల్లో నన్ను ముందుకు సాగించారు. ఆ రోజు నుంచి క్లాస్మేట్స్ అంటే ఇంకా ఒక రకమైన బాండింగ్, అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆఫ్ రికార్డ్ హెల్ప్ చేసిన, ఆన్ రికార్డ్ ముందుకు వచ్చి సాయం చేశారు. సో నా జీవితాంతం నేను వాళ్ళని మర్చిపోను. అంటే తప్పకుండా నేను ఒక మంచి స్థాయికి వస్తానైతే ఆశిస్తున్నా. వచ్చినా రాకపోయినా తప్పకుండా మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు నేర్పిన క్రమశిక్షణ, మీరు ఇచ్చిన డిసిప్లిన్తో డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉంటాం, మిత్రులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కానీ ఆకలి అవుతుంది, అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, మీ యొక్క స్నేహం, మీ యొక్క అటాచ్మెంట్, మన యొక్క యూనిటీ ఇదే విధంగా ముందుకు పోవాలని, ఇది వర్ధిల్లాలని, ఈ ఆనవాయితీ, ఈ సాంప్రదాయం నెక్స్ట్ తరాలు తీసుకోవాలని మళ్ళీ చెప్తున్నా. మన దాంట్లో ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, పెద్ద సమస్య అయినా నిర్మోహమాటంగా తెలియజేస్తే శక్తివంచన లేకుండా ఉడతా భక్తిగా అండగా ఉంటాం. మన రాజిరెడ్డి సార్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిచయాలు ఉంటాయి. అంటే ఒక్కటే ఫీల్డ్, ఒక ఎడ్యుకేషను ఏదో జాబ్ చేయడమే కాదు, సమాజ సేవ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఏది ఉన్నా షేర్ చేసుకోండి. మనకు లోకల్లో రాజే సార్ కూడా పలు విభాగాల్లో ఉంటాడు. అందరూ టీచర్స్ ఎవరెవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మన దృష్టికి తీసుకురండి. అందరం కలిసి ఇదే మాదిరిగా ఒక కుటుంబంలాగా ముందుకు పోదామని కోరుతూ తెలియజేస్తూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.